టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ షాక్లో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్గా తన తండ్రి జీవిత చరిత్రను 2 భాగాలుగా తెరకెక్కించారు. అవి ఖచ్చితంగా హిట్ కొట్టి మరుపురాని తీపి గుర్తుగా తన సినీ కెరియర్లో నిలిచిపోతాయి అనుకున్నారు. కానీ జరిగింది వేరు. 2 భాగాలుగా వచ్చిన కథానాయకుడు మహానాయకుడు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఇప్పుడు బాలయ్యలో టెన్షన్ మొదలైందంటున్నారు. ఎందుకిలా జరిగిందన్నది అంతుపట్టడం లేదట. కనీసం తన ఫ్యాన్స్ అయినా చూసిన మూవీలకి ఇంత ఘోర పరాజయం రాదు కదా అని బాలయ్య అనుకుంటున్నారట. అంటే కనీసం ఫ్యాన్స్ కూడా పట్టించుకొని మూవీలుగా మారాయని బాలయ్య తెగ బాధపడుతున్నట్టు సమాచారం. దీనికంతటికీ కారణం ఏముంటుందని ఆయన తరచూ చూడగా ఒక విషయం స్పష్టమైనట్లు తెలుస్తుంది. బాలయ్య ఇప్పటి వరకు 100కు పైగా సినిమాలు చేసినా ఆయన ఎక్కడా సొంతంగా నిర్మాణం చేయలేదు. నిర్మాతగా తెరపైన పేరు కూడా వేసుకోలేదు. బాలయ్య బాగా హిట్లు కొడుతున్న టైంలో ఆయన నిర్మాతగా మారుదామని ఉబ్బులాట పడ్డారు. తన 2 కూతుర్ల పేర్లను కలిపి బ్రహ్మతేజ మూవీస్ అంటూ నిర్మాణ సంస్థను ప్రారంభించారు కూడా. దానికి అన్ని ఏర్పాట్లు చేశాక ఓ జ్యోతిష్ని సలహా మేరకు నిర్మాణాన్ని ఆపేశారని తెలుస్తుంది. బాలయ్యకు సినీ నిర్మాణ రంగం అచ్చురాదని సదర జ్యోతిష్యుడు చెప్పారట. దాంతో బాగా నమ్మకం ఉన్న బాలయ్య దాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఇన్నాళ్ల తర్వాత బాలయ్య మళ్ళీ పాత సెంటిమెంట్ని పక్కన పెట్టి ఎన్బీకే బ్యానర్ని ప్రారంభించి తన తండ్రి జీవిత చరిత్రను మూవీగా తీశారు. ఇప్పుడు ఆ 2 ఘోరంగా డిజాస్టర్లు కావడంతో బాలయ్య పూర్తిగా ఆ జ్యోతిష్యుని మాటలు నమ్ముతున్నారట. ఇక భవిష్యత్తులో మళ్ళీ సినిమాలు తీయరాదని బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఏం చేస్తారో.